దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. అపోస్తులు కార్యము 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చిన్న ప్రేమ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రం అయిన మహాగణుడ మహోన్నతుడ, గడ్డి పరకతో సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గాలి కన్నా హీరోని ప్రభు. గాలి ఎగురుపు ధూళి వంటి వాళ్ళు, దుమ్ము వంటి వాళ్ళు. అయ్యా, ఈ కృపలో నన్ను కనుకరించి క్షమించి నీ యొక్క వాక్యంలో నిగూఢమైన రహస్యములు మేము అందరము తెలుసుకున్నట్లుగా మా యొక్క హృదయం మీరే తెరవండి. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దర్శించి వినగలిగిన చెవులు గ్రహించి ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఈ యొక్క అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 14వ వచనం. యాక్చువల్గా అపోస్తుల కార్యము ఎవరు రాశారండి? తెలుసా ఎవరు రాశారు? అపోస్తుల కార్యములు ఎవరు రాశారు తెలుసా? లూకా గారు రాస్తారు యాక్చువల్గా. ఓకే, లూకా. ఓకే, అంతకుముందు లూకా గారు రాసింది ఏంటంటే సువార్త, లూకా సువార్త. కాబట్టి ఇక్కడ ఇలా రాస్తూ ఉంటుంది. 1వ అధ్యాయం 1వ వచనంలోనే స్పష్టంగా రాసి ఉంటుంది. ఆయన పేరు అక్కడ పెట్టర్లే కానీ 2వ వచనంలో రాసి ఉంటుంది. అంతకుముందు ఆయన ఒక మొదటి గ్రంథం రాశారు, ఇప్పుడేమో దేవుడి యొక్క కృపలో ఈ యొక్క 2వ గ్రంథం ఇలా అని మెన్షన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, లూకా గారి చేత లిఖింపబడే యొక్క అపోస్తల కార్యములో 1వ అధ్యాయము 14వ వచనం గురించి మనం మాట్లాడుకుందాము. దీంట్లో చూడండి, వాక్యం జాగ్రత్తగా పరిశీలన చేయండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియా ఆయన అంటే యేసయ్య యొక్క సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచూ ఉండ్రి. ఇక్కడ ఒకసారి లెక్క పెట్టుకుందాం, సుమారు ఎంతమంది ఉన్నారు. వీరందరూ అని రాసుంది. అసలు వీరందరూ అంటే ఎంతమంది? ఆ ఎంతమందో తెలుసుకోవాలంటే మళ్ళీ 13వ వచనంలోకి రావాలి. వారు పట్టణంలో ప్రవేశించి తాము 1వ అధ్యాయము 13వ వచనం 13. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమనియ, మత్తయ్య, అల్ఫయు కుమారుడగు యాకోబు, జెలోతు అనబడిన సిమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. ఇప్పుడు మాట్లాడిన ఈ యొక్క 11 మంది ప్లస్ ఆ 11 మందితో పాటు కొంతమంది స్త్రీలు. ఉదాహరణకి మార్తా, మరియా అంటే లాజరు యొక్క సహోదరుని లేడీస్, అక్కా చెల్లెలు అన్నమాట వాళ్ళిద్దరు. అలాగే మగ్దలేని మరియా, అలాగే యేసు యొక్క తల్లి అయిన మరియమ్మ గారు, మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులు అంటే తమ్ముళ్ళు, మళ్ళీ తమ్ముళ్ళ యొక్క భార్యలు, వీళ్ళందరూ కూడా మేడ గదిలో ఉన్నారు. ఇదంతా మీకు తెలిసిందేనండి. కానీ ఈ రోజు మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే, ఇంతమంది ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి. పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, ఒకే ఒక చోట మేడ గదిలో ఉన్నారు. కానీ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారో ఆలోచన చేయండి. ఈ యొక్క 1వ అధ్యాయము మొదటి నుంచి మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు మరణము అను ఆ శ్రమ అనుభవించిన తర్వాత పునరుద్ధానము అను దేవుడి యొక్క లేఖనములు నెరవేర్చి మృత్యుంజయుడే తిరిగి లేచి తన్ను తాను సజీవుడుగా ఈ యొక్క లోకమునకు కనపరుచుకుంటారు. అలాగే శిష్యులకు కనపరుచుకుంటారు. ఆ శిష్యులకు కనపరిచిన పిమ్మట 40 రోజుల పాటు ఆయన సజీవుడుగానే శరీరధారిగా ఉంటూ మహిమ శరీరముతో, శరీరధారి అంటే మరి వేరే అనుకునేరు, మహిమ శరీరముతోనే యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో పాటు నివసిస్తారు ఈ యొక్క లోకంలోనే. అర్థమైందా మీకు? 40 రోజుల పాటు ఉంటారు. 40 రోజులతో ఉండి ఎన్నో అద్భుత ఆశ్చర్య మహిమ కార్యములు చేస్తారు. ఇదంతా కూడా అపోస్తల కార్యము 1వ అధ్యాయంలోనే రాసుంటుంది. చూడండి, 3వ వచనంలో 1:3లో యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను, బ్రాకెట్లో అర్థం ఏంటండి, రుజువులను. ఇప్పుడు దేవుడు ఎలా మనుష్య కుమారుడిగా జన్మిస్తాడు, దేవుడు ఎలా పాపము చెయ్యడు, పాపం ఎరిగిన వాడు, దేవుడు ఎలా
నిర్దోషిగా ఉన్న ఆయన పాపిగా మార్చబడి మరణానికి అప్పచెప్పబడతాడు. మళ్ళీ ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లెగుస్తాడు. ఇవన్నీ కూడా వాక్యములు. పాత నిబంధన గ్రంథంలో ఎంతో మంది ప్రవక్తల ద్వారా లిఖింపబడి ఉన్న దేవుడి యొక్క వాక్యములు. కానీ అన్నీ కూడా నెరవేర్పు అయింది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. అవన్నీ కూడా రుజువులుగా దేవుడు చేసి చూపించారు. అలాంటిది వాక్యమే ఇది ఒక మాట. ఈ యొక్క 1వ అధ్యాయము 3వ వచనంలో రుజువులు చూపి వారికి తన్ను తాను సజీవులుగా కనపరుచుకొనెను. దేవుడు మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత ఆ యొక్క గదిలో దేవుడు ప్రత్యక్షమై ఉన్నప్పుడు అక్కడ శిష్యులు ఉంటారు, వాళ్ళందరితో మాట్లాడతారు. తర్వాత దేవుడు అక్కడి నుంచి అదృశ్యమవుతారు. అక్కడ తోమ అనే ఒక శిష్యుడు అక్కడ ఉన్నాడు. ఫస్ట్ టైం దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు ఎప్పుడైతే మళ్ళీ అదృశ్యమైనాడు ఆ తర్వాత తోమ అక్కడ వచ్చినప్పుడు శిష్యులందరూ చెప్తారు, అయ్యా ఇప్పుడే యేసయ్య వచ్చాడు, మేము ఆయన చూసాము అంటే. తోమ ఏమంటాడు, నేను చూడను, నేను నమ్మను. ఎందుకంటే నేను ఆయన గాయముల్లో, ఆయన మేకులతో కొట్టబడిన ఆ యొక్క హస్తములు, ఆయన వాటి యొక్క గాయముల్లో నా ఏలు పెట్టి చెక్ చేస్తే తప్ప నేను ఆయన్ని నమ్మను అని చెప్పి అంటాడు. దేవుడు మళ్ళీ సుమారు ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ప్రత్యక్షమై ఉన్నప్పుడు తోమ వారికి మధ్యనే ఉంటాడు. దేవుడు చెప్తాడు, ఇదిగో తోమ వచ్చి నన్ను చెక్ చేయి, రుజువు. తోమ అక్కడ వెనక కూర్చొని భయపడుతూ ఉన్నాడా? కాదండి, ఒక అడుగు ముందుకు వేసి దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క గాయపడిన హస్తముల్లో, అంటే మేకుల చేత కొట్టబడిన ఈ యొక్క హస్తముల్లో నుంచి ఆ యొక్క రంధ్రములో తన యొక్క ఏలు పెట్టి, తన యొక్క వేలు పెట్టి చెక్ చేసుకున్నాడు. మీరు కూడా ఏదన్నా సరే దేవుడి యొక్క వాక్యం మీద చిన్న అపనమ్మకం ఉన్నా, దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దామను బట్టి నీకు ఎక్కడైనా సరే అవిశ్వాసం ఉన్నా, రుజువు కోసము దేవుణ్ణి పరీక్షించు. అది శుభానువాలుగా పరీక్షించు. ఆకాశం అంత ఎత్తైనా సరే, ఊర్తలోకం అంత లోతైనా సరే దేవుణ్ణి నువ్వు పరీక్షించు, పరిశీలించు, రుజువు అడుగు, ఆయన నీకు చూపిస్తాడు. అవిశ్వాసిగా నీ యొక్క బ్రతుకు చాలించటం కన్నా కూడా దేవుణ్ణి రుజువు అడిగి, శుభానువాలు అడిగి అది స్వతంత్రించుకొని అవిశ్వాసంలో నుండి విశ్వాసగా నువ్వు మార్చబడటమే ముఖ్యం. ప్రశ్నలు తలెత్తని పేతురు గారికి ఎన్నో చాలా అంటే చాలా షార్ట్ టెంపర్, అంటే ముక్కు మీద కోపంలో అంటాడు పేతురు గారు. ఆయన ఉన్న ప్రతి ప్రశ్న కూడా ఎవడో ఏదో అనుకుంటాడని చెప్పి దేవుణ్ణి అడగకుండా సైలెంట్గా ఉండలా. ప్రతిదీ దేవుణ్ణి అడిగాడు. అడిగిన తర్వాత దేవుడు ఇచ్చిన బదులను బట్టి పేతురు గారిలో జ్ఞానం వచ్చింది, ఆత్మ వృద్ధి కలిగింది, ఆది అపోస్తుల్లో ప్రథముడయ్యాడు. ఓకేనా? దేవుడు అడిగిన ఎన్నో ప్రశ్నలకి మొదటిసారి తప్పవచ్చు, లేకపోతే కరెక్ట్ అవ్వచ్చు. ఆన్సర్ చేసింది మాత్రం పేతురేగా. ఎన్నో ప్రశ్నలు అడిగింది కూడా పేతురే కదా. అలాగే తర్వాత ఈ యొక్క తోమ గారు కదా. సో ఏదైనా సరే నువ్వు దేవుడి దగ్గర నుంచి రుజువు చూసుకో. ఆ రుజువు చూసుకునే క్రమంలో దేవుడు ఎంత చక్కటి వాక్యం రాశారండి. చూడండి, అనేక ప్రమాణములను అనగా రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. నీకేమైనా అనుమానం ఉందా వాక్యం మీద? అసలు యేసయ్య ఒక్కడే దేవుడు అని చెప్పి అనుమానం నీకు ఉందా? యేసయ్య మృత్యుంజయుడికే తిరిగి లేచాడు అని నీకు అనుమానం ఉందా? బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నో అద్భుతములు ఉన్నాయి. కానీ ఆయనే సృష్టికర్త అని ఆయనంతటా ఆయనే తను చెప్పుకున్నాడు కదా. ఇది నీకు అనుమానం ఉందా? రా ఒకసారి దేవుణ్ణి ప్రశ్నించు. రుజువు అవునట్లుగా దేవుడు నీ యొక్క మనోనేత్రాన్ని తెరిచి నీతో ముచ్చటిచ్చి నీతో స్పష్టంగా మాట్లాడతాడు. నీతో తన్ను తాను నీకు కనపరుచుకుంటాడు. వాక్యం ఎంత చక్కగా ఉందండి. అనుమానంతో బ్రతకటం కన్నా కూడా దేవుణ్ణి ఒక ప్రశ్న అడిగి ఆ ప్రశ్నకు తగిన సమాధానము రుజువు రూపంలో నువ్వు తెలుసుకొని దేవుడు తన్ను తాను సజీవునిగా నీకు కనపరుచుకొనెను. నేను దేవుణ్ణి, నన్ను మీరు నమ్మండి అని దేవుడు ఎక్కడ కూడా గుడ్డిగా మాట్లాడతల్లా. చేశాడు, చేసి చూపించారు. ఒట్టి మాటలు కాదు ఈ యొక్క గ్రంథం. ప్రతిదీ కూడా రుజువులతో సహా దేవుడు నెరవేర్చుకుని తన్ను తాను సజీవుడుగా నీకు కనపరుచుకున్నాడు. నీకు ఇంకా ఏదైనా ప్రశ్న ఉందా? రా అడుగు దేవుణ్ణి. ఆయన దేవుడు కాబట్టి, ఆయనే సృష్టికర్త కాబట్టి నువ్వు దేవుణ్ణి ఆయన ప్రశ్నించు. దేవుడు నీకు రుజువులతో సహా ఆయన యొక్క వాక్యాన్ని నీ జీవితంలో నిరూపిస్తాడు.
నిరూపించి తను ఎప్పుడు నీతోనే ఉన్నాడు అని సజీవుడుగా ఉన్న ఆయన తన యొక్క ప్రేమను నీకు కనపరుస్తాడు. ఓకే, ఓకేనండి. అలా 40 రోజుల పాటు దేవుడు వాళ్ళతో అపోస్తులుగా ఉన్న ఈ యొక్క 11 మంది శిష్యులతో అలాగే ఇంకా వేరే వేరే వాళ్ళతో కూడా ఉంటూ దేవుడి యొక్క గొప్ప గొప్ప కార్యములను, దేవుడి యొక్క పరలోక రాజ్య విషయముల గురించి బోధించుచు ఇవన్నీ కూడా దేవుడు చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు వాళ్ళకు ఒక మాట చెప్తాడు. అదేంటంటే 4వ వచనంలో, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, వాక్యం జాగ్రత్తగా చదువు, తర్వాత నేను ప్రశ్న అడుగుతా, అది అండర్లైన్ కూడా చేసుకోండి. మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను బాప్తిస్మిచ్చి యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్ము పొందురనెను. ఓకే, ఓకే, ఇలా జరుగుతూ ఉంటది. ఆ తర్వాత దేవుడు ఇలా మాట్లాడుతూ ఉంటారు. పరమునకు మేఘరుజుడే పరలోకమునికి వెళ్ళిపోతారు. అప్పుడు శిష్యులందరూ అక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు. దేవుని యొక్క దూతలు ప్రత్యక్షమయ్యి, మీరు ఎందుకు ఇంకా అలా మేఘాలతో చూస్తూ ఉంటారు, బయలుదేరండి, దేవుడు మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు చేయండి అంటారు. ఇంతవరకు ఓకే కదా, చూసే ఉంటారు. కానీ ఈ యొక్క వాక్యంలో 4వ వచనం మీరు ఏం చదివారు? యెరూషలేములో నుండి వెళ్ళక. ఏంటి? యెరూషలేములో నుండి మీరు వెళ్ళక దేవుడు యొక్క కృపలో దేవుడు చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని అక్కడ వాక్యం రాస్తుంది. మరి పేతురు గారు యెరూషలేములోనే ఉన్నారా? ఆ సమయంలో యెరూషలేములో ఉన్నారు. ఆత్మ వృద్ధి చెందిన తర్వాత రోమా దేశానికి వచ్చారుగా. ఆయన చనిపోయింది ఎక్కడ? యోహాను గారు యెరూషలేములోనే తన యొక్క సేవ చేశారా? వేరే వేరే దేశాలు వెళ్ళారా? పద్మాసు ద్వీపంలోనే ఆయన అక్కడ బందీగా పెట్టారా? అలాగే ఇక్కడ ఇందాక 13వ వచనంలో మాట్లాడుకున్న ఎంతో మంది శిష్యులు కూడా అందరూ యెరూషలేములోనే మృతి పొందారా? తోమా ఉన్నారు, తోమా యెరూషలేములోనే ఉన్నాడా? మన ఒక భారతదేశానికి వచ్చాడుగా. మరి అందరు ఇక్కడ వాక్యం ఎంత చక్కగా రాస్తుంది, యెరూషలేములో నుండి నువ్వు వెళ్ళమాకు, ఉందా లేదా వాక్యం? మరి అందరూ ఎందుకు వెళ్ళారు? అలా ఎప్పుడు కూడా వాక్యం మీరు చదువుతున్నప్పుడు ఇలా ప్రశ్నలు తలెత్తుతూ ఉండాలి. దాని ప్రకారం దేవుడి దగ్గర మీరు అడగటము, సమాధానం తెచ్చుకోవటం జరగాలి. ఇక్కడ వెళ్ళక ఉండండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎప్పుడు వెళ్ళాలో కూడా దేవుడు చెప్పాడు. ఎప్పుడు వెళ్ళాలంటే మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందే వరకు మీరు అక్కడ ఉండాలి యెరూషలేములో. ఓకే, అది అర్థం. మీరు పరిశుద్ధాత్మలో అంటే బాప్తిసం ఇచ్చి యోహాను అయితే నీళ్ల ద్వారా బాప్తిసం ఇచ్చారు, కానీ చాలా కొద్ది రోజులే. అది కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. చాలా కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందుకుంటారు. అప్పుడు వరకు మీరు ఆ యొక్క వాగ్దానం నిమిత్తం పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుకుంటాను అన్న వాగ్దానం స్వతంత్రించుకునే వరకు నువ్వు యెరూషలేములో నిలిచి ఉండు, యెరూషలేముని విడిచి వెళ్ళకు. అది ఆ యొక్క వాక్యంలోని అర్థం. అర్థమైందా? ఆ తర్వాత దేవుడు ఆరోహణే వెళ్ళిపోయాడు కదా. వీళ్ళందరూ కూడా దేవుడు వెళ్ళిపోయిన తర్వాత 12వ వచనంలో రాసి ఉంటుంది, ఒలీవల కొండ దగ్గర నుంచి ఆ ప్రాంతంలో దేవుడు ఆరోహణ వెళ్ళిపోతాడు. ఆ ఒలీవల కొండ దగ్గర నుంచి యెరూషలేము ప్రాంతానికి కొంచెం చాలా దూరం నడిచే మార్గం ఉంది. అలా నడుచుకుంటూ వచ్చి యెరూషలేములోకి వస్తారు. మేడగదిలో వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఒక ఇంటిలో, ఒక్క ప్రదేశంలో, ఒక్క చోటే ఎంతమంది ఉన్నారు? అక్కడున్న వాక్యం ప్రకారం మీరు చూసినట్లయితే 11 మంది శిష్యులు, అలాగే సంఖ్య మనకు కరెక్ట్ గా తెలియదులే కానీ కొంతమంది స్త్రీలు, మరియమ్మ గారు, అలాగే యేసయ్య యొక్క తమ్ముళ్ళు, ఓకే, తమ్ముడి యొక్క భార్యలు, అలాగే లాజరు యొక్క అక్కా చెల్లెళ్ళు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. సో మినిమం 20కి అటో ఇటో మంది ఉన్నారు. ఒక గదిలో ఎట్టున్నారంటారు? నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. చూడండి, చాలా మంది ఎలా వాక్యం చదువుకుంటామంటే ఎడతెగక ప్రార్థన చేయుడి అన్న వాక్యము చాలా మందికి గుర్తుంటది. కానీ మన యొక్క దైనందిక జీవితంలో కూడా అలాగే ప్రార్థన చేసుకుంటాం. నేను ప్రార్థన చేసుకోవాలి, ఆ ప్రార్థన అంచులంచులుగా ఎదుగుతూ ఎడతెగక ప్రార్థన చేసుకోవాలి. ఫస్ట్ ప్రేయర్ 1 నిమిషం 5 నిమిషాలు చేస్తాము. అలా మనం వృద్ధి చెందిన కొద్దీ గంట, 2 గంటలు, 3 గంటలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని చెప్పి ఆత్మలో అనుకుంటాం. లేకపోతే తీర్మానం తీసుకుంటాం. లేదు, దేవుడి దగ్గర మనవి చేసుకుంటూ స్వతంత్రించుకొని అనుకుంటాం. కానీ అలా చేయడానికన్నా ముందు దేవుడు ఇక్కడ చిన్న పని చెప్పాడు. ఏంటిది? అది ఏక మనస్సు. ఏక మనస్సు అది చాలా ఇంపార్టెంట్.
నువ్వు ప్రార్థన చేయడం ఎంత ఇంపార్టెంటో, నువ్వు ఎడతెగక ప్రార్థన చేయడం ఎంత ఇంపార్టెంటో, ఏక మనసుతో ప్రార్థన చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఏక మనసు లేకుండా నువ్వు ప్రార్థన చేసినట్లయితే అది పెద్దగా ఉపయోగం ఉండదు. నీ ఆత్మ ఎదుగుదల ఉండదు. అప్పుడు నువ్వేమన్నా ప్రశ్నలు తలెత్తొచ్చేమో, నేను ఒక్కనే ప్రార్థన చేసుకుంటాం, మరి నాకు ఏక మనసు ఎక్కడి నుంచి వచ్చింది అని నువ్వు అనుకోవచ్చు. ఓకే, కొరంథీయులు రాసిన పత్రికలో స్పష్టంగా రాసి ఉంటుంది, పరిశుద్ధాత్మ వలనే యేసుక్రీస్తు వారు ప్రభువు అని ఏ నోరైనా సరే ఒప్పుకుంటుంది. ఉదాహరణకి నేను అనేవాడిని, మీరు అనేవాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో కోటాను కోట్ల దేవుళ్ళు, అన్య మతము, అన్య దేవతలు ఉన్నారు. వీళ్ళందరిలో కల్లా కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడు అని నేను అన్నా. అలాగే మీరు కూడా అన్నారు. దానికి కారణం ఎవరు? నా జ్ఞానమా? పోనీ నా యొక్క ధైర్యమా? నా యొక్క చదువా? కాదు. నాకేదో తెలుసు అని కాదు నేను అలా బోధించింది. నేను యేసుక్రీస్తు ప్రభువుని ఆయన ఒక్కడే దేవుడు అని నా నోటితో ఒప్పుకున్నా, నేను అలా మాట్లాడినా కూడా దానికి కారణము పరిశుద్ధాత్మ. మనం సొంతంగా ఏం చెప్పలేం. సొంతంగా ఎవరు కూడా దేవుణ్ణి ప్రభువు, యేసయ్యని ప్రభువు అని కూడా అనలేరు. ఓకే, ఇదేది ఆర్టిఫిషియల్, ఇదేది కల్పితంగా నేను చెప్పట్లా. 1 కొరంథీయులు మేబీ 12, 13 అధ్యాయంలో రాసి ఉంటుంది. అర్థమైందండి మీకు? అలాగే మనం బాప్తిజం తీసుకున్నాం నీళ్ళ ద్వారా. ఆ బాప్తిజం తీసుకున్న తర్వాత కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మతో బాప్తిజం పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్మతో బాప్తిజం పొందుకునే వరకు కూడా మీరు యెరూషలేము విడిచి వెళ్ళమాకండి. ఓకే, ఆ మేడగదిలో మీరు ఏక మనసు కలిగి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండండి. అప్పుడు దేవుడు యొక్క వాగ్దానం మీరు స్వతంత్రించుకుంటారు అని చెప్పి దేవుడు పరమునకు వెళ్లే ముందు ఆయన శిష్యులకు చెప్తారు. దేవుడు ఎటువంటి వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం మీద గురి కలిగి ఆ శిష్యులు యావత్తు కూడా మేడగదిలోనే ఉంటూ ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం చూడండి, ఏదో అవసరత ఉంది, ఏదో అక్కర్లు ఉన్నాయి, ప్రార్థన చేస్తాం. కానీ చాలా రోషముగా, చాలా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత వర్తమానం రావట్లా. కొంచెం సమయములు, 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అయింది, మంచిగా ప్రార్థన చేస్తున్నాం, వర్తమానం రావట్లా. 1 రోజు పోయింది, 2 రోజులు పోయింది, ప్రార్థన చేస్తూనే ఉన్నాం, కానీ నీకు వర్తమానం రావట్లా. ఈ యొక్క పట్టుదల ఎంతో కొంత తగ్గుతుంది. మరి నీ ఎంత ప్రార్థన చేసినా వర్తమానం రాలా, ఇంకేందిలే చేసుకునేది అని ఒక్కొక్క రోజులు గడుచున్న కొద్దీ నీలో ఉన్న యొక్క పట్టుదల తగ్గుతూ ఉంటుంది, నీలో ఉన్న యొక్క ఆశ తగ్గుతూ ఉంటుంది, నీలో ఉన్న ఆ యొక్క ఆసక్తి కూడా తగ్గుతూ ఉంటుంది. ఇది దైనందిక జీవితంలో ఒక మానవ స్వభావానికి ఎగ్జాక్ట్ అన్నమాట. కానీ దేవుడు ఎలా చెప్తాడంటే, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నీ యొక్క ఆయుష్కాలం అంతమయ్యే వరకు కూడా నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయి. నీ యొక్క ఆయుష్కాలం అంతమయ్యే వరకు కూడా నువ్వు ఆశ కలిగి ప్రార్థన చేయి, ఆసక్తితో ప్రార్థన చేయి, ఏక మనసు కలిగి నువ్వు ప్రార్థన చేయి అని దేవుడి యొక్క వాగ్దానము, అలాగే వాక్యం చెప్తా ఉంటుంది. ఈ యొక్క మేడగదిలో ఉన్న ఆ యొక్క శిష్యులు, ఆ యొక్క మనుషులు అందరూ కూడా సుమారు 8 నుంచి 10 రోజుల పాటు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఓకే, ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నామంటే, దేవుడు 40 రోజు మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత, అంటే పునరుద్ధాన దినం, ఒక ఈస్టర్ రోజు ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచాడు. అక్కడి నుంచి 40 రోజుల పాటు మహిమ శరీరంతో శిష్యులకు కనబడతాడు. ఆ 40వ రోజు ఆయన పరమునకు వెళ్తారు. ఆ తర్వాత 2వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో రాసి ఉంటది, పెంతుకోస్తు పండుగ అప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ ఏకముగా కూడుకుని ఉన్నారు అని రాసి ఉంటుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని 4లుగా విభాగింపబడి వాళ్ళ మీదకి వస్తారు. అప్పుడు వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడతారు. సో ఈ యొక్క 40 రోజుల దగ్గర నుంచి పెంతుకోస్తు పండుగ వరకు లెక్క పెట్టుకుని చూసుకుంటే సుమారు 8 నుంచి 10 రోజులు సమయం పడుతుంది. అర్థమైందండి? అర్థమైందా మీకు? సో 8 లేదా 10, సుమారు ఇన్ని రోజుల పాటు 120 మంది మేడగది మీద ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. ఇది మీరు వినటానికైనా పోనీ, నేను మీకు చెప్పడానికైనా సరే చాలా తేలిగ్గా ఉంటుంది. కానీ అది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఇప్పుడున్న లోకంలో, ఇప్పుడున్న కాలంలో ఇద్దరుగా ఉన్న భార్యాభర్తలు ఏక మనసు కలిగి బ్రతకటమే కష్టం. ఓకే, ఒక మాట అంటే ఇంకో 10 మాటలు అంటాం, డి అంటే డి అనుకుంటాం, నేను అంటే నేను అని ఆపం.
సంపాదనలో అవ్వచ్చు, చదువుల్లో అవ్వచ్చు, ఆస్తిపాస్తుల్లో అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య ఏక మనసు ఉన్నట్ల. భార్యాభర్తల మధ్య ఏక మనసు లేనప్పుడు వాళ్ళకు పుట్టిన పిల్లల దగ్గర ఏక మనసు ఉంటుందా? ఆ యొక్క కుటుంబంలో ఏక మనసు ఉంటుందా? కానీ ఇక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదండి, 120 మంది ఒక్క మేడ గదిలో సుమారు 8 నుంచి 10 రోజుల పాటు ఉంటూ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు. నీ యొక్క విశ్వాస జీవితంలో అలాంటి ఏక మనసుతో నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేశావా? నా దగ్గర 120 మంది లేరండి, నేను ఏకాకిని అని అనుకుంటున్నావేమో. ఏకాకిగా అంటే ఒంటరిగా ఉన్న నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మని బిరుదు పొందుకుంటావు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే అది పరిశుద్ధాత్మ కృప వలనే. నువ్వు దేవుణ్ణి ఒప్పుకున్నా అది పరిశుద్ధాత్మ కృప వలనే. దేవుడు పరలోకమునకు ఆరోహుడు వెళ్తూ ఉన్నప్పుడు నేను వెళ్ళిపోతున్నా తండ్రి దగ్గరికి, నేను పరలోకమునకు వెళ్ళి అక్కడ మీకోసము ఒక ప్లేస్ని, ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాను నివాస యోగ్యంగా. అప్పటి వరకు మీకు సహాయకుడుగా ఉండటానికి నిత్యుడుగా ఆదరణకర్త మీకు ఇస్తాను సహాయముగా అంటారు. అంటే యేసయ్య వెళ్తూ మనకి ఒక హెల్పర్ని ఇచ్చేలేడు, ఆదరణకర్త. సో మనం ప్రార్థన చేసినప్పుడు మీరు ఇంట్లో ఒక్కడే ఉన్నారు, మీరు ప్రార్థన చేస్తున్నారు, కానీ మీకు తోడుగా ఎవరుంటారు? మీరు చేస్తున్నారు కాబట్టి మీ చేత ప్రార్థన చేపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి నామంలో మీరు ప్రార్థన చేస్తున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మీరు ప్రార్థన చేస్తున్నారు. మరి ఆయన అక్కడ లేకుండా ఉంటాడండి? మీ ప్రార్థన సమర్పించేది యెహోవాకేగా, యేసయ్యకేగా, పరిశుద్ధాత్మ దేవుడికేగా. వాళ్ళు అక్కడ ఉంటారు కదా. మళ్ళీ నీకు ప్రార్థన చేయడం రాదు అని చెప్పి నీకు నేర్పించడానికి, వర్ణింపశక్యంగాని మూలుగులతోనూ ఉద్యోగంతోనూ ప్రార్థన చేపించడానికి నీకు ఆదరణకర్తను సహాయకుడి ద్వారా కూడా నీకు సహాయం చేస్తూ ప్రార్థన చేపిస్తున్నాడు. సో నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావు? నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా చేయలేవు. నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు అది కంటికి కనిపించినట్టు నువ్వు ఒంటరిగా ఒంటరివాడివి. కానీ నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీలో ఉన్న అంతరంగములో ఉన్న ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు, ఎవరి నామమున నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ యెహోవా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నారు. సో మనము ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన అలా కొనసాగింపుగా ఉంటే అది ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓకేనా? ఇలా వాళ్ళు 8 రోజులు లేకపోతే 10 రోజుల పాటు చేశారు. అలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అంతకు ముందు ఎప్పుడు కూడా వాళ్ళు పరిశుద్ధాత్మ అనుభవం పొందల. ఆ యొక్క 1వ అధ్యాయంలో 5వ వచనంలో స్పష్టంగా రాస్తుంది, పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందుకుంటారు కొద్ది రోజుల్లో. ఎన్ని రోజుల్లో? 8 నుంచి 10 రోజుల్లో. స్వతంత్రించుకున్నారా లేదా? ఇది స్వతంత్రించుకునే వరకు నువ్వు యెరూషలేముని విడిచి వెళ్ళమాకు. ఒకవేళ ఎవడన్నా సరే ఆజ్ఞ ధిక్కారము కలిగిన నాలంటోడు ఎవరన్నా ఉంటే కనుక యెరూషలేమును విడిచి దేవుడు పరలోకానికి వెళ్ళాడుగా, ఇక నేను వెళ్తా ఉంటే ఏంది లేకపోతే ఏంది, ఈ ఫ్రెండ్స్ నాకు వద్దు, నేను ఇండిపెండెంట్ గా బతుకుతా అనే అక్కడి నుంచి నాబోడాడు వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు పరిశుద్ధాత్మ రుచి చూసేవాడు కాదుగా, అన్ని భాషలతో మాట్లాడే వరమాలు పొందుకునే వాళ్ళు కాదుగా. సో ఇలాంటి ఉదాహరణ మీకు అర్థమైందా? సో ఆ యొక్క వాగ్దానం మీద గురి కలిగి ఆ 120 మంది అక్కడ ఉన్నారు. 2వ అధ్యాయం 1వ వచనమే, పెంతెకోస్తు పండుగ దినమున. ఈ పెంతెకోస్తు పండుగ ఆధారం చేసుకుని 8 నుంచి 10 రోజులు అని మీకు చెప్పారు. ఓకే, అర్థమైందా? పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఓకే, ఈ 1:14కి 1వ అధ్యాయం 14వ వచనానికి 2వ అధ్యాయం 1వ వచనానికి అదే ఇంటర్లింక్. 120 మంది ఏక మనసుతో ఒక్క చోట కూడి ఉన్నారు. ఒక సంఘములో ఉండవలసినది ఎంతమంది సంఖ్య అయితే ఉన్నారో ఆ సంఖ్య యావత్తు ఏక మనసుతో ఒక చోట కూడి ఉండి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒకే ఒకరున్నా ఏం పర్లా, ఆ ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. చూడండి, చర్చ్ లేకపోతే సంఘం అంటే అది యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడి ఉన్నది, యేసుక్రీస్తు ద్వారా నడిపించబడుతున్నది, యేసుక్రీస్తు నామమున ఆరాధన జరుగుతూ ఉంటుంది, యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించుతూ ఉంటుంది. ఒకరున్నా 100 మంది ఉన్నా 1,00,000 మంది ఉన్నా అక్కడ యేసయ్య లేకపోతే అది సంఘం అవుతుందా? మీరే ఆలోచన చేసుకోవాలి. యేసయ్య లేకపోతే అది ఎవరన్నా సంఘం అంటారా? చర్చ్ అంటావా? అనం కదా. అక్కడ 1,00,000 మంది ఉన్నారు, యేసయ్య లేకపోతే చర్చ్ అవుద్దా? పోనీ ఆ యొక్క సంఘంలో 1,00,000 మంది ఉన్నారు, యేసయ్య లేడు, అప్పుడు అది చర్చ్ అవుద్దా? అవదు. సో సంఖ్యాబలం అనేది కంటికి కనిపించేది,
కానీ ఆత్మ ప్రకారం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే అది సంఘం, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే అది ఏక మనసు, పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే అది లోకం. ఓకేనా? వాగ్దానం మీద నమ్మకం లేకపోవడం. సో జాగ్రత్తగా చూడండి, మళ్ళీ 1:14లోకి వస్తున్నాను. ఇంతమంది వీరందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచూ ఉండిరి. సో నీ యొక్క ప్రార్థన, దేవుడికి నువ్వు చేసే విన్నపములు ఇవన్నీ కూడా ఎడతెగక చేయటము, ప్రార్థన చేయటము, అనుదినం ప్రార్థన చేయటం అనేది ఎంతగా నువ్వు దేవుని అడుగుతావో ఇక నుండి అయినా సరే ఏక మనసుతో ప్రార్థన చేయటము కూడా నువ్వు అంతే అడుగు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఎలా ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తూ ఉంటాడు, ఏ విషయం గురించి ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తాడు. మన అవసరతలు, మనకు అక్కర్లు అన్నీ కూడా దేవుడు సమస్తము తెలుసు. మనం మంచిది అనుకుంది మనకు మంచిది అయిపోదండి. దేవుడి యొక్క ఉద్దేశములు చొప్పున ఆయన మంచిది అనుకుంటే అది మనం మంచిదవుద్ది. ఓకే, టైం అయిపోతుంది త్వరగా వెళ్ళాలని చెప్పి చాలా మంది ఫాస్ట్గా వెళ్తారు, లేకపోతే ట్రైన్ మిస్ అవ్వద్దు అనుకుంటారు, ఫ్లైట్ మిస్ అవ్వద్దు అనుకుంటారు. వెళ్ళారు, అనుకోకుండా ట్రైన్ ఫ్లైట్ యాక్సిడెంట్ అయిపోయింది. వాళ్ళకి తెలిసైతే వెళ్తారా? అది యాక్సిడెంట్ అవుతుందని తెలిస్తే ట్రైన్ ఎక్కుతారా లేకపోతే ఫ్లైట్ ఎక్కుతారా? బిజినెస్ లేకపోతే వ్యాపారము లేకపోతే ఏదో ఒకటి ఒక పని నిమిత్తము మంచిది లాభము అనుకోనే కదా ప్రయాణమే వెళ్ళారు, తెలిస్తే వెళ్తారా? సో ఏదైనా సరే నీకు మంచిది అనుకున్నంత మాత్రాన మంచిది అయిపోదు, నీకు చెడది అనుకున్నంత మాత్రాన కూడా చెడదైపోదు. దేవుడి యొక్క ఉద్దేశం ప్రకారమే అది నీ జీవితంలో మంచి అయినా చెడైనా జరుగుతుంది. అది అన్న నువ్వు తెలుసుకోవాలంటే ఎట్లా? ప్రభువుతో ఏక మనసు కలిగి ఉంటుంది, మనుషులతో కాల్సండి. ఇప్పుడు మనుషులతో ఏక మనసు సమాధానము గురించి ఎలా ఆలోచించాలంటే ఆలోచన చేయండి. ఈ యొక్క వాక్యం ఎలా చెప్తుంది? 12 మంది శిష్యులు, అలాగే కొంతమంది స్త్రీలు, అలాగే యేసు యొక్క తల్లి, యేసు యొక్క సహోదరులు, వాళ్ళ యొక్క భార్యలు, వీళ్ళందరినీ ఇంకా కొంతమంది భక్తులను, వీళ్ళందరినీ లెక్క పెట్టుకుంటే 120 మంది ఉన్నారు. 120 మంది ఉన్నారు, ఏక మనసుతో ఉన్నారు, ఒక్క చోట కూడి ఉన్నారు, యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అను బిరుదు వాళ్ళు స్వతంత్రించుకున్నలాగున ఎలా అంటే 2వ అధ్యాయం 2వ వచనంలో వాళ్ళందరూ కూడా ఒక చోట కూడి ఉన్నప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. 120 మంది పైన ఉన్న వాళ్ళు ఒక్క ఇంటిలో కూడి ప్రార్థన చేస్తున్నారు. ఇంపార్టెంట్, ఏక మనసుతో కూడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశం నుండి బలమైన గాలి ఒకటి, ఒక ధ్వని ఎలా అయితే శబ్దం చేస్తుందో అలాంటి శబ్దం చేస్తూ అకస్మాత్తుగా వచ్చింది. మన ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా గంట ప్రార్థనలో 45వ నిమిషంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడు. గంట ప్రార్థనలో 30వ నిమిషంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడు అని చెప్పి మనకి తెలుసా అండి? 5 నిమిషాల ప్రార్థనలో 5వ నిమిషంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడు అని మనకేం తెలుసా అండి? తెలియదు. సో నువ్వు ప్రార్థన ఎలా చేయాలి? అకస్మాత్తుగా దేవుడు నా మీదకి వస్తాడు, నన్ను దర్శిస్తాడు అని నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయాలి. గంట చేసినా 3 గంటలు చేసినా దేవుడు నా మీద రాళ్లే అని నువ్వు చేసావు అనుకో, అక్కడే నువ్వు ఒక ఆసక్తి నీరు గారిపోతుంది. దేవుడు ఎందుకు వస్తాడు ఆలోచించి. ఒక భర్త భార్య కోసము ఎలా ఎదురు చూస్తాడు? ఒక భార్య ఒక భర్త కోసం ఎలా ఎదురు చూస్తారు? పిల్లలు పని మీద చదువుకుంటానికి కాలేజీకి వెళ్ళిన పిల్లలు సాయంత్రం పూట చదువు అయిపోయి ఇంటికి వస్తారని చెప్పి తల్లిదండ్రులు ఎలా ఎదురు చూస్తారు? ఆలోచన చేయండి. యుద్ధానికి వెళ్ళిన కొడుకు ఇంటికి ఎలా వస్తాడని చెప్పి తల్లి ఎలా చేస్తుంది? అలాగే దేవుడు నన్ను ఎప్పుడు దర్శిస్తాడా అని ఆసక్తితో మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు, ఆ ఆసక్తి పరిశుద్ధాత్మ దేవుడితో ఏక మనసు కలిగి ఉన్నప్పుడు అకస్మాత్తుగా దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవుడు ఎప్పుడు దర్శిస్తాడనేది కాలం మనకు తెలియదు, సమయము మనకు తెలియదు. అకస్మాత్తుగా దేవుడు నిన్ను దర్శిస్తాడు. అప్పుడు దేవుడు నీ చుట్టూతా ఉండి, చూడండి, అగ్ని జ్వాలల వంటి నాలుగులు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి ఆ పరిశుద్ధాత్మ ఎలా ఉంది చూస్తానికి అగ్ని జ్వాలలు వంటి నాలుగుగా. చూడండి, కట్టెలు లేవు అక్కడ, పొయ్యి అక్కడ లేదు,
కట్టెలు లేకుండా పొయ్యిలు లేకుండా అగ్ని ఎక్కడ వచ్చింది? సో మీకు అర్థం అవడానికి అక్కడ చెబుతున్నాం. నాలుక ఎలా అయితే అంటే ఫ్లేమ్, మంట మాత్రమే ఉంది. మంట ఎక్కడి నుంచి వచ్చింది అనేది అక్కడ లేదు. మంట వరకే అక్కడ కంటికి కనిపిస్తుంటది. అది నాలుగుల్లాగా ఎవరిగాళ్ళకు విభాగింపబడి కంటికి కనిపించింది. అక్కడ 120 మంది ఉంటే 120 మంది మీద వాలింది. సంఘంలో 100 మంది ఉంటే 100 మంది మీద వాలినట్టు, సంఘంలో 1000 మంది ఉంటే 1000 మంది మీద వాలినట్టు. ఓకేనా? కానీ 1000 మంది ఉన్నారు, 1000 మంది మీద వాలాలి అంటే 1000 మంది ఎలా ఉండాలి? ఏక మనసుతో ఉండాలి. 100 మంది ఉన్నారు, 99 మంది మీద వాలింది, ఆ ఒక్కడి మీద వారలేదు అంటే దాని అర్థం ఏంటి? ఆ ఒక్కడు ఆ 99 మందిలో ఏక మనస్సు కలిగి ఉండలేదని అర్థం. ఓకేనా? ఇంతవరకు అర్థమైందండి మీకు? అగ్ని జ్వాల వంటి 4 విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. చూడండి, ఒక్కొక్కని మీద అంటే ప్రతి ఒక్కడికి దేవుడు ఎంత విలువిచ్చాడు. ప్రతి సంఘంలో ఉన్న సంఘస్థులుగా ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే వాళ్ళ ఆదపోస్తులు వాళ్ళ మీద మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాలాడు. మేము అనుమానంగా ఉన్న వంట పని ఇంటి పని చేసుకునే మార్తాని మరియమ్మని నా మీద వారలేదు అని ఎవరైనా అనుకుంటున్నారు అక్కడ? కొన్ని దేవుడు అలా ఏమైనా చూస్తున్నాడా? నేను చదువురాని వాళ్ళని, నేను పామరులని, నేను జాలరిని, చేపలు పట్టుకునేవాడిని, వాళ్ళు ఉన్నతమైన కులంలో పుట్టిన వాళ్ళు, మేము ఇలాంటి వాళ్ళం, మా మీద ఎందుకు వాలిత్తులే ఎక్కడ ఉందా అండి? ఇలా మనుషులు తాత్పర్యములు, మనుషులు భేదములు విభేదములు పెట్టుకుంటారు. దానికి అనుగుణంగానే ఒక వాక్యం స్పష్టంగా రాస్తుంది. మనిషి అయితే వేరు చేసినట్లుగా హెచ్చు తగ్గులు చూసుకున్నట్టుగా ప్రవర్తిస్తాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ అలా చూసుకోడు. కాబట్టి వాక్యం స్పష్టంగా రాస్తుంది. ఏక మనసుతో 120 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా, ఏక మనసుతో నువ్వు ఉన్నట్లయితే ఒక్కొక్కడు మీద పరిశుద్ధాత్మ దేవుడు వ్రాలుతాడు. అంటే వాళ్ళ మీద దేవుడి యొక్క ఆత్మ అల్లాడుతున్నట్లుగా ప్రకాశ జ్యోతిర్మయముగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ యొక్క కృపలో అన్ని భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. సో పరిశుద్ధాత్మ మనం మిండుకున్నప్పుడు, మన మీద దేవుడి యొక్క ఆత్మ కుమ్మరింపబడుతున్నప్పుడు, మన శరీరము దాన్ని తట్టుకోలేనంతగా విస్మయం గురి చేసేటట్టుగా, తన్మయ భావం కలిగినట్లుగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒళ్ళు జలదరిచ్చినట్టుగా, మైమరిచిపోయినట్లుగా, ఒక అద్భుతం నీ కంటి ముందు కనిపించింది, విస్మయమునకు గురి చేసినట్టు ఇప్పుడు అనుభవించారా? అలాంటివి నువ్వు ఎక్స్పెక్ట్ చేయలే, అంటే నువ్వు ఊహించిన దానికన్నా అకస్మాత్తుగా దేవుడిని దర్శించినప్పుడు నీలో ఉన్న ఆ యొక్క తన్మయము, విస్మయము అద్భుతంగా ఉంటుంది. ఇది నువ్వు అనుభవపూర్వకంగా చూస్తే నీకు అర్థమవుతుంది. ఓకే, చెప్పడానికి వరకే నాకు అంతవరకు చెప్పాను. అర్థమైందండి మీకు? సో ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేయండి. పరిశుద్ధాత్మ మీద లేకపోతే పరిశుద్ధాత్మలో మీరు బాప్తిజం పొందుకునే వరకు మీరు యెరూషలేము విడిచి వెళ్ళమాకు అని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు చేసిన ఆ యొక్క ఆజ్ఞను, వాగ్దానమును బట్టి ఆ శిష్యులు అలాగా 120 మంది ప్రజలు యావత్తు కూడా, భక్తులు యావత్తు కూడా ఒకే ఒక్క చోట ఏక మనసుతో కూడుకుని ఉండి ప్రార్థన చేస్తూ, ఎడతెగక ప్రార్థన చేస్తూ, వాగ్దానము, దేవుడు చేసిన వాగ్దానం మీద కనిపెట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ 8-9 రోజులు అయ్యే వరకు కూడా వాళ్ళు ఒకే ఒక ఆత్మలో, ఒకే ఒక మనసుతో, ఒకే ఒక ప్రార్థనతో వాళ్ళు ఏకీభవిస్తూ నడిచారు, ప్రార్థన చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకున్నారు. దానికి ప్రూఫ్, దానికి రుజువేంటి? అన్ని భాషలతో వాళ్ళు మాట్లాడారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా విభ్రాంతి పొందారు, విస్మయం పొందారు. దేవుడు అంటే ఎరిగిన వాళ్ళు ఆ ప్రజలను చూసి ఏదో కొత్త తైలము, కొత్త ద్రాక్షారసం తాగారులే, అందుకే మత్తుగా ఉండి మాట్లాడుతున్నారేమో అని చెప్పి ఎరుగుని ప్రజలు అంటారు. అవి మేము మనం గురి పెట్టుకోకూడదు. ఓకేనా? అర్థమైందండి? అంటే పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చినప్పుడు నేను అన్ని భాషలతో మాట్లాడితే చుట్టుపక్కల వాళ్ళు వింటే నేను ఏదైనా తాగిన అన్నట్టు మాట్లాడతారేమో, నేనేదో పిచ్చోళ్ళ లెక్క వాగుతున్నాను అని అలా అంటారేమో, నా పరువు పోద్ది, ఎవరన్నా వింటే, రోడ్డు మీద పోయే వాళ్ళు వింటే, పక్కింటి వాళ్ళు ఎవరైనా వింటే ఏదైనా అనుకుంటారేమో అని చెప్పి కొంతమందికి సిగ్గు కానీ ఇలా అనుమానాలు కానీ ఉంటాయి. కానీ దేవుడు నిన్ను దర్శించడం మీద మాత్రమే దృష్టి పెట్టు. లోకం వైపు నువ్వు కనులెత్తి చూసావు అనుకో, నీకు దేవుడు ఎందుకు దొరుకుతాడండి? నీకు ఎవరు కావాలో వాళ్ళ వైపు మాత్రమే దృష్టి పెట్టుకుని బ్రతుకు. దేవుడు కావాలా? దేవుడి వైపు మాత్రమే తృష్ణ కలిగి బ్రతుకు. లోకం వైపు కావాలా? దేవుడు రావడానికి బహుగా దర్శించడానికి నీ ఆయుష్కాలం కూడా సరిపోదేమో. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండు. ఇంతవరకు అర్థమైందా?
ఏక మనసు అను ఆత్మ ఎంత ఇంపార్టెంట్ అర్థమైందా? అసలు ఏక మనసు అంటే ఏంటి మీకు తెలిసిందంటే చెప్పండి. వాక్యం చదువుకున్నాగా ఏక మనసు అని. ఏక మనసు అంటే ఎట్లా? చూడండి, దేవుడి యొక్క కృపలో ఆ యొక్క వాక్యం కూడా దేవుడే ఇస్తాడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మొట్టమొదటి వచ్చినము ఒక్కో దానికి ఒక చైన్, ఒక గొలుసుకి ఒక లింక్ ఎలా అయితే పెట్టుంటుందో ఏక మనసు అన్న దానికి ఆ అర్థం ఎంత గొప్పగా రాసుంటుంది చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికంతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీ అయిన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చదవండి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండునట్టుకు పిలువబడితే ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిసము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. చాలండి, చూసారా వాక్యము ఎంత చక్కగా ఉందో. విస్మయము, ఆశ్చర్యం చదువుతూ ఉంటే. చూడండి 4వ వచనం మీరు చూడండి. శరీరం ఒక్కటే. శరీరం ఒక్కటే, క్రీస్తు సంఘం ఒక్కటే, ఆత్మ ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడుతుంది. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి, పాస్టర్లకే దేవుడు వస్తాడేమో, దేవుడు మాట్లాడతాడేమో, మాలో అల్పులను ముసలాళ్ళము చదువు సంధ్యలు లేవు, మా దగ్గరికి దేవుడు ఎందుకు వస్తాడులే అనుకుంటావేమో. అలా అనుకో మాకు. వాక్యం స్పష్టంగా రాస్తుంది. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అందరిలోనూ వ్యాపించి, అదే బ్రాకెట్లో అర్థం ఏంటి? అందరి ద్వారా దేవుడు వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఓకే, అర్థమైందండి? దేవుడు ఒక్కడే, ఆత్మ ఒకటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, సంఘము ఒకటే, శరీరము ఒకటే. ఆ ఒక్కడి గురించే చూడండి, ప్రపంచంలో ఎంతమంది పాస్టర్లు ఉన్నా వాళ్ళందరూ బోధించేది, ప్రకటించేది యేసు అను ఒక్క దేవుడి గురించేగా. భాషలు వేరేమో, అర్థములు వేరేమో, పాస్టర్ల యొక్క రూపురేఖలు వేరేమో, కానీ ప్రకటించే వాక్యం మాత్రం ఒక్కటే. ఆ వాక్యము దేవుడే ఉన్నాడు, ఆ దేవుడు ఒక్కడే. బాప్తిసము ఈ దేశంలో, ఈ ప్రాంతంలో, పరాయి దేశంలో, ఎన్నో దేశాల్లో ఎన్నో రకరకాల వ్యక్తుల మధ్య బాప్తిసాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఏ నామమును వాళ్ళు బాప్తిసం ఇస్తున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో వారు బాప్తిసం ఇస్తున్నారు. ఏ నామను వారు విశ్వసించుతున్నారు? యేసుక్రీస్తు నామను వాళ్ళు విశ్వసించుతున్నారు. ఏ నామను వాళ్ళు ప్రార్థన చేయుచున్నారు? ఇవన్నీ ఒకటేగా, ఒక్కటే. ఇప్పుడు ఇంత స్పష్టంగా రాస్తుందిగా, ఒక్కటే ఆత్మ, ఒక్కటే శరీరం, ఒక్కటే సంఘం, ఒక్కటే విశ్వాసం, ఒక్కటే దేవుడు, ఒక్కటే దేవుడి యొక్క కృప, ఇలా అన్ని చెప్పుకుంటూ వచ్చింది కదా. ఆ ఒక్కటే ఆ యొక్క దేవుడిని మనము కలిగి ఉండాలన్నా, ఆ దేవుడితో మనం ఏక మనసు కలిగి ఉండాలన్నా సరే, ఎలా ఉంటే మనకు దేవుడితో ఏక మనసు కలుగుతూ ఉంటుంది అంటే, ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం రాసింది చూడండి. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఓకేనా, అర్థమైందండి మీకు? సమాధానమును బంధము చేత. ఏంట వాక్యం? మీకు ఒక రిలేషన్ కావాలి, బంధము కావాలి. భార్య భర్త ఒక బంధం, తల్లి బిడ్డ పేగు బంధం, భార్య భర్తలు తాళి బంధం, లేకపోతే వివాహ బంధం, లేకపోతే అన్న చెల్లె తోడబుట్టినాలు ఏం బంధం? రక్త సంబంధం. ఓకే, కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? సమాధానమున బంధం. ఏంటా సమాధానమున బంధం? ఒక వ్యక్తితో ఒక వ్యక్తి మాట్లాడతాం, సమాధానం మనం అనుకుంటాం. కానీ వాక్యం అంతకు మించిన జ్ఞానంతో ఆలోచించి చూసినట్లయితే, దేవుడి యొక్క రక్తముతో పాలు పంపులు పొందుకుంటమే సమాధానం.
పాపిగా ఉన్న నా యొక్క రక్తమును పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్న పాపము లేని దేవుడి యొక్క రక్తముతో సమాధాన పడటమే దేవుడి యొక్క అర్థం. అదేనా మీకు సమాధానం. సో ఆ ఏక మనసు నాకు కావాలంటే యేసు రక్తము ద్వారా నేను దేవుడితో సమాధానమును బంధం కలిగి ఉండాలి. నా యొక్క రక్తము, నా యొక్క దేహము దేవుని యొక్క రక్తము ద్వారా ప్రోక్షింపబడి కడిగి శుద్ధి చేయబడి నా హృదయమును దేవుని యొక్క హృదయముతో మ్యాచ్ అవునట్లుగా చేయటమే ఆ యొక్క సమాధాన బంధం. ఎవరైతే నా శరీరం తిని నా రక్తం పానం చేస్తారో వారిలో నేనుంటా. నేను బలరాధ పాల్గొలు పొందుకుంటే నాలో దేవుడు ఉంటాడు. ఆ రక్తము ద్వారా నా హృదయము దేవుని యొక్క హృదయముతో ఏకమవుతుంది. ఏక మనస్సు యేసు రక్తముతో సమాధానం అవుతుంది. ఆ సమాధానం బంధం మెయింటైన్ చేస్తున్నావా? వివాహ బంధములకి ఎంత విలువిస్తున్నారు? పేగు బంధము కన్న ప్రేమతో ఎంత విలువిస్తున్నారు? రక్త సంబంధంతో ఉన్న తోడబుట్టులకి ఎంత విలువిస్తున్నారు? అంటే అన్నాదమ్ముడు, అక్క చెల్లి వగేరా ఎంత విలువిస్తున్నారు? ఓకే, అంతకు మించిన బంధం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు అను ఆయన నీ కోసము తన యొక్క ప్రాణాన్ని తండ్రి యొక్క మాట చొప్పున నీ కోసం వెచ్చించాడు. నిన్ను పాపిగా ఉన్న నిన్ను ఆయన యొక్క రక్తము ద్వారా నిన్ను శుద్ధీకరించి పరిశుద్ధుడిగా మార్చి ఏక మనస్సు అగునట్లుగా నీ పట్ల ఆయన సమాధాన బలిగా అర్పింపబడ్డాడు. అట్టి గొప్ప సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే. సో ఎప్పుడైతే నువ్వు బలారాధన తీసుకొని దేవుడితో సమాధానం కలిగి ఉంటావో అప్పుడు నువ్వు ఆత్మ కలిగించు ఐక్యము. ఏం చెప్పాను నేను? మూలవాక్యం ఏంటి? ఏక మనస్సు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఐక్యత. ఎవరితో నువ్వు ఐక్యత కలిగి ఉండాలి? సంఘంలో అందరితో సమాధానంగా ఉండాలి. నీ యొక్క ఆత్మను బలహీనపరిచే వాడితో ఐక్యత కలిగి ఉండు అని ఎక్కడ బైబిల్ చెప్పట్లా. ఈ యొక్క ఆది అపోస్తులు కూడా సంఘంలో అంటే యెరూషలేములో ఉంటారు. దేవుడి యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వాళ్ళు ఒక్కొక్క ప్రదేశానికి వెళ్తూ ఉంటారు. వాక్యాన్ని బోధిస్తూ దేవుడి యొక్క నామములో దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటిస్తూ ఉంటారు. దేవుడి యొక్క ఆజ్ఞ లేకుండా కూడా వాళ్ళలో 12 మంది కాదు, తర్వాత ఏర్పాటు చేయబడిన కొంతమందిలో ఇష్టానుసారంగా వెళ్ళిపోయి నోటుకొచ్చినట్టు అబద్ధముగా మాట్లాడతారు. అప్పుడు వాళ్ళందరూ విడిపోతారు, బ్రేక్ చేసుకుంటారు. వాళ్ళు పట్టించుకోమాకు అని పేతురు గారు అంటారు. వాళ్ళని లెక్కలో తీసుకోమాకు అని పౌలు గారు అంటారు. ఓకే, గుర్తుపెట్టుకో, నీ హృదయమును దేవుడితో అసమాధానం కలుగజేసే భక్తి పరులు అని అనుకునేవాడు ఎవడన్నా సరే, అనగా అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు బోధకులు, అబద్ధపు అవిశ్వాసులు ఎవడొచ్చినా సరే వాళ్ళు నువ్వు లెక్క పెట్టమాకు. నేను నీలాగా ప్రార్థనాపరుడు, నేను దేవుని ఎరిగిన వాళ్ళని అని చెప్పి మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాక్యములాగా కాకుండా కొంచెం కల్పిత భావంతో చెప్పి కట్టుకథలు అల్లే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇవన్నీ కూడా నువ్వు పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు నీకు అన్నీ అర్థమవుతాయి. ఓకే ఓకే ఇంతవరకు అర్థమైందా మీకు? సమాధానము అను ఆ యొక్క బంధముతో నువ్వు గనక కట్టబడి ఉంటే ఆత్మతో నువ్వు ఐక్యం కలిగి ఉంటావు. నువ్వు సమాధానం అనే బంధం కోల్పోయావు అనుకో, ఆత్మతో ఐక్యత ఉంటుందా? నువ్వు ఎక్కడో ఉంటావు, ఆత్మ ఎక్కడో ఉంటుంది. నువ్వు ఎక్కడో ఉంటావు, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో ఉంటాడు. ఇక నీకు ఎందుకు ఉంటుంది సమాధానం? ఇక నీలో ఎందుకు ఉంటుంది దేవుడి యొక్క మనస్సు? నీలో ఎందుకు ఉంటుంది? ఎడదగక ప్రార్థన చేయాలి అన్న ఆశ నీలో ఎందుకు ఉంటుంది? ఇవన్నీ పొందుకోవాలంటే ఏం కావాలి? యేసు రక్తం. యేసు రక్తం అను సమాధానము. ఆ బంధాన్ని నువ్వు కాపాడుకో కాపాడుకో కాపాడుకో. అది బ్రేక్ చేయడానికి కూడా అపవాది నానా రకాల కుయుక్తుల మీద పొందుతూ ఉంటాడు. నువ్వు ఎలా ఉండాలి? అది కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండు. చిన్న వంట వండితేనే కుక్క వస్తుంది, పిల్లి వస్తుంది అని చెప్పి దాచుకుంటారుగా. మీరు ఆడవాళ్ళని ఇలాంటి ఉదాహరణలు వాడుతున్నారు అర్థం అవటానికి, తప్పుగా అనుకోమాక. శ్రద్ధ కలిగి కాపలా కాస్తారుగా. సంపాదన కోసము అంటే కష్టపడి సంపాదించిన సొమ్ము దొంగల బారి అవ్వకుండా ఉండటానికి కాపలా కాసుకుంటారుగా శ్రద్ధ కలిగి. బంగారం, డబ్బు దాచారు ఇంట్లో, దొంగ వస్తాడంటే తెలిసిందనుకో ఎంత జాగ్రత్త పడతావు? శ్రద్ధ కలిగి. ఉన్న 2 కళ్ళే కానీ మనసుతో సహా దృష్టి పెట్టి జాగ్రత్త పడతారుగా. మరి అపవాది నీలో ఉన్న దేవుని యొక్క సమాధానం దొంగిలించడానికి ప్రతిరోజు ప్రతి సమయము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కదా. మరి నువ్వెందుకు ఆత్మీయ నేతృత్వం కలిగి జాగ్రత్త లేకుండా శ్రద్ధ లేకుండా ఉంటావు? ఎలా ఉండాలి? ఆ బంధము కాపాడుకో.
క్రీస్తుతో బంధం. యేసు రక్తముతో ఆ యొక్క బంధం కాపాడుకుంటే ఆత్మతో ఐక్యత వస్తుంది. కాపాడుకోకపోతే దేవుడితో, పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు బ్రేక్ అయిపోతావు. దానికి కారణం ఎవరో? దేవుడికి కాదండి, మీరే అంటే నేనే, ఎవడు చేసిన అన్నాడు. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. 120 మంది ఉన్నారు. వాళ్ళలో మార్తా అనే మరియను తీసుకొచ్చి, మార్తా మరియమ్మ దగ్గరికి నేను వెళ్ళి, 120 మంది ఉన్నాం కదా, వంట చేయాలిగా, వీళ్ళు అన్నం వండుకో అని నేను మార్తానన్నా. ఆవిడొచ్చి 120 మంది ఉన్నారుగా, వీళ్ళల్లో మార్తాగా నేను ఒక్కదాన్ని నీకు దొరికానా ఏంటి? నేనేమైనా వంట మనిషినా? అక్కడ మరియమ్మ ఉందిగా, మరియమ్మకు చెప్పు. ఇక్కడ మగ్దలేని మరియ ఉందిగా, ఆవిడకి చెప్పు. లేకపోతే మీరు మీ వంట మీరు చేసుకోండి. ఇలా అంటే అది ఏక మనసు అవుద్దా? చెప్పండి మీరే, అవుద్దా అండి? ప్రేమతో ఒకరినొకరు సహించుకునుడి. ఈ వాక్యంలో ఇంకో రాసి ఉంటుంది. వీళ్ళలో ఎవరికన్నా ఏదైనా ఒకటి కలిగి ఉన్నాం అనుకోండి, అది నాది అని అనుకోరు, అది మనది అని అనుకుంటారు. ఈ అపోస్తల కార్యంలో రాసి ఉంటుంది, ఆ 2వ అధ్యాయంలో. ఓకే, సో క్రీస్తు సంఘములో ఒక పని అప్పగించబడినప్పుడు ఆ పని నేనే చేయాలా, ఆ పక్కన చేయకూడదా అనే భావం ఎక్కడా ఉండదు వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళందరూ ఏకమనసుతో ఉన్నారు. ఏ పని చెప్పినా ఆ పని అందరిది. ఏ పనికి తగిన ప్రతిఫలం వచ్చినా ఆ ప్రతిఫలం కూడా అందరిది. ఒకరు కష్టపడితే ఒకరు కూర్చునే వాళ్ళు కాదు. పరిచర్య నానా విధములుగా ఉంటుంది. ఒకరు వంట చేసేవాడు ఉండొచ్చు, ఒకరు ఎంగిలి ఎత్తేవాళ్ళు ఉంటారు, ఒకరు కడిగే వాళ్ళు ఉంటారు, ఒకరు సిద్ధపాటు చేసేవాళ్ళు ఉంటారు. ఓకే, ప్రతి విధమైన పని ప్రతి విధముగా అందరూ కూడా పంచుకొని చేశారు. ఎలా అయితే ఒక శరీరంలో ఉన్న అవయములన్నీ కూడా వాటి పని చొప్పున ఎలా అయితే చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ దేహము పర్ఫెక్ట్ హెల్తీ బాడీ, ఆరోగ్యవంతమైన శరీరం అని ఎలా అయితే అనుకుంటాం, అలాగే ఒక సంఘములో ఉన్న నానా విధమైన మనుషులందరూ కూడా ఒక్కటే అగు దేవుని యొక్క ఆత్మ, ఒకటే అగు ఆ యొక్క బాప్తిజం, ఒకటే అగు దేవుడి యొక్క కృప చొప్పున వాళ్ళందరూ కూడా సమాధానము అను ఐక్యత చొప్పున, ప్రేమ చొప్పున కట్టబడి ఉన్నట్లయితే వాళ్ళు అన్ని పనులు అందరూ చక్కగా చేసుకొని దేవుడి యొక్క ఆత్మతో ఏక మనసు కలిగి సమాధానముగా ఉండి ఆ వారి మధ్య ఉన్న యొక్క ప్రేమను వృద్ధి చేసుకుంటూ ఒకరి పట్ల ఒకరు ఏదన్నా సరే పొరపాటు, ఏదన్నా ఒక నోటి మాట అన్న, ఏదన్నా కాని మాట అన్న, పొరపాటున జరిగినా కూడా సహించుకుంటూ ఉంటారు. ఓకే, ఇది మాత్రం మనకు ఉండదు. ఏముండదు? ప్రేమతో ఒకరినొకడు సహించుకోవటం. ఐక్యత లేకపోతే ఏక మనసు కావాలి, కానీ సహించుకుంటాం మాత్రం వద్దు. ఇదేం లాజిక్? ప్రశ్న అర్థమైందండి మీకు? ఓకే, అర్థమైందా? ఒక మాట అంటే మనం పడవండి. నన్ను ఎవరన్నా ఒక మాట అంటే నేను పడను, కానీ నేను మాత్రం అందరినీ అంటా ఉంటా. అది మంచిదేనా? అది పద్ధతి మంచిదేనా? కాదు కదా. నువ్వు అంటం ఎందుకు, అనిపించుకోవటం ఎందుకు? అనకుండా ఉంటే పోలా, అందరితో ప్రేమగా ఉంటే పోలా. అందరూ నీ పట్ల ప్రేమగా లేరనుకో, నువ్వు ఓర్పు కలిగి సహించావు అనుకో, దేవుడు నీకు మంచి బహుమానం ఇస్తాడుగా. అందరు నన్నే దుమ్మెత్తి పోతున్నారు, నువ్వెందుకు దుమ్మెత్తి పోసావు? ముందు అందరు నన్ను తిడుతున్నారు, నువ్వెందుకు తిట్టావు? ఒకప్పుడు నువ్వు తిట్టినప్పుడు మాత్రం నీలో న్యాయం కనిపించింది, ఎదుటో నేను తిట్టినప్పుడు మాత్రం నీకు పగ్గ అనిపించిద్దా? సో సహించుకునే తత్వం ఉంటే ఇలాంటి హెచ్చు తగ్గులు రావు, మిస్అండర్స్టాండింగ్స్ రావు. ఓకేనా? సో 120 మంది పైన ఉన్న యొక్క దేవుడి యొక్క భక్తులు యావత్తు ఒక్క ఇంటిలో, ఒక్క మేడగదిలో కూడుకుని ఏక మనసు కలిగి ఏక ఆత్మతో ఒక్కడే దేవుడుగా ఉన్న యేసుక్రీస్తు నామమున ఒక్కటే బాప్తిస్మగు ఆ యొక్క యేసయ్య కృపలో ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సమాధానమును బంధము చేత కట్టబడి ఆత్మతో ఐక్యము కలిగి దేవుడి యొక్క వాగ్దానమును స్వతంత్రించుకోవాలి అని శ్రద్ధ కలిగి దేవుడు చెప్పిన ప్రదేశమును విడిచి వెళ్లకుండా దేవుడు వాళ్ళని దర్శించే వరకు, అకస్మాత్తుగా దేవుడు వాళ్ళని దర్శించే వరకు కనిపెట్టుకొని ఉంటూ, ఒక రోజైనా, వారమైనా, నెలలైనా, ఎన్ని రోజులైనా సరే దేవుడు నన్ను దర్శిస్తాడు అని ఆసక్తితో ప్రార్థన చేస్తూ కనిపెట్టుకుని ఉన్నారు. కాబట్టి అగ్ని 4 విభాగింపబడి వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దర్శించి ఉన్నాడు. ఈరోజు
దేవుని యొక్క సంఘంలో ఉన్న నువ్వైనా సరే నేనైనా సరే దేవుడి యొక్క దర్శనం నువ్వు కావాలనుకుంటున్నావా? ఆత్మతో ఐక్యత నువ్వు కావాలనుకుంటున్నావా? అప్పుడు నువ్వు వాక్యమును కనిపెట్టుకొని దేవుని యొక్క సమాధానము అను ఆ బంధమును నువ్వు కలిగి ఉండు. ఆ బంధాన్ని ఎప్పుడు కూడా నువ్వు బ్రేక్ చేసుకోకుండా, నీ యొక్క పాపముతో ఆ బంధమును తెగతెంపులు చేసుకోకుండా దేవుడి యొక్క వాక్యానుసారముగా ప్రార్థనగా నువ్వు బ్రతుకు. అప్పుడు దేవుడు నిన్ను విడువడు. నీ పాపమే నిన్ను దేవుడికి దూరంగా చేసుకెళ్తా ఉంటుంది. దేవుడు అక్కడే ఉన్నాడండి. నువ్వు పాపం చేస్తే నువ్వే దూరంగా వెళ్ళిపోతున్నావు. నువ్వు దేవుడి యొక్క సమాధానంతో నువ్వు కట్టబడాడు అనుకో, నువ్వే దేవుడి దగ్గరగా వస్తావు. ఇంతవరకు అర్థమైందండి? కాబట్టి ఒక సంఘము వృద్ధి చెందాలన్నా, పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క సంఘంలో ఉండాలన్నా సరే దానికి మూలమైన కారణము సంఖ్యాబలం కానే కాదు. ఎంతమంది ఉంటే అంతమంది ఏక మనసుతో ప్రార్థన చేస్తే అప్పుడు అక్కడ దేవుడు ఉంటాడు. ఏక మనసుతో ప్రార్థన చేయకుండా 1,00,000 మంది ఉన్నా, 1,00,00,000 మంది ఉన్నా అవంతా కూడా సంఖ్యాబలము, మానవ దుస్తురీత్యా వావ్ అనుకోవచ్చేమో, కానీ అది కేవలము నిష్ప్రయోజనం. దేవుడు ఉంటేనే, దేవుడి యొక్క సమాధానం ఉంటేనే, దేవుడి యొక్క ఆత్మ ఉంటేనే అది ఏక మనసుతో కూడిన సంఘము. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేసి ఆశీర్వదించును గాక. ఆమేన్.